వీళ్ళందరూ కూడా ముస్లిం కుటుంబాలు కదా. వీళ్ళందరూ కూడా వీరు ఈ రోజు మన మధ్యలో ఉండటము దేవుడు వారికి ఇచ్చిన గొప్ప కృప. చప్పట్లు కొడతామా గట్టిగా కొట్టండి. అలాగే మైలవరం నుండి వచ్చినటువంటి మా పిల్లలు, మా కుమార్తె ప్రతిష్టమును బట్టి భార్గవుని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు వారిని దీవించును గాక. ఒకసారి మీరందరి కోసం చెప్పండి కొడదాం మరి ఒకసారి. అలాగే ఆఖరిగా హైదరాబాద్ నుంచి మన మధ్యలోనికి ప్రేమతో అలసిపోయి ఉన్నప్పటికీ, సమయం లేనప్పటికీ కూడా ప్రేమతో మన మధ్యకు వచ్చినటువంటి తండ్రి గారి కొరకై, అలాగే చెల్లి నసీమా కొరకై, అలాగే బ్లెస్సింగ్ హల్లెలూయా 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 హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు 2025వ సంవత్సరం సెప్టెంబర్ 30వ తారీఖు జరిగినటువంటి చిల్డ్రన్ క్యాంప్లో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది చాలా సంతోషాన్ని, స్పిరిచువాలిటీ అయినా, అది గేమ్ అయినా, ఏ యాక్టివిటీ అయినా కానివ్వండి, ఎంతమంది ఎంత హ్యాపీగా ఉన్నారనేది నాకు కావాలి. ఓకే, మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అది దేవుని నామానికి మహిమ కలుగునుగా. చిన్న మాట చెప్తాను. ఈ చిల్డ్రన్ క్యాంప్ జరగటానికి చాలా మంది ప్రార్థన చేస్తారు. ఖమ్మంపాడు సంఘ బిడ్డలు, కోడూరు సంఘ బిడ్డలు చాలా మంది ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన జరగటానికి ఒక వారం క్రితం మీరు వెదర్ రిపోర్ట్ చూస్తే 27, 28, 29, 30 భారీ వర్షం. అవునా తేజ? భారీ, చాలా పెద్ద పెద్ద వర్షాలు. వర్షం ఉందని తెలుసు, చేతిలో రూపాయి డబ్బులు లేవని తెలుసు, కానీ మా దగ్గర ఒక విశ్వాసం మాత్రమే ఉంది. వర్షం ఉంది, డబ్బులు లేవు, ఒక విశ్వాసం మాత్రం మాకు బాగా ఉంది. డబ్బులు వస్తాయి, వర్షం ఆగుతుంది. రెండూ జరిగాయి ఈరోజు. హల్లెలూయా హల్లెలూయా. ఒక్క రూపాయి కూడా ఎవరిని అడగలేదు, మన లొకాలిటీలో ఎవరిని అడగలేదు. కానీ మేము అడగకుండానే చాలా మంది మాకు ఇచ్చారు. తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ చాలా మంది ఇది ఆర్గనైజ్ చేయడానికి. చాలా సంతోషం వేసింది. ఒక్కొక్క నైట్ మీకు తెలుసో తెలీదు, కోడూరులో చెప్పలేను కానీ పోయిన వారం కంటే అంతకు ముందు వారు ఖమ్మంపాడు ఆరాధన జరుగుతుంది. ఖమ్మంపాడు బిడ్డలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళే సాక్ష్యం. ఆరాధన చేసే ఓపిక కూడా నాకు లేదు, టెన్షన్ వచ్చేస్తుంది. ₹1,00,000 కావాలి ప్రభువా. ఎటు తిరిగి చూస్తున్నా మా దగ్గర 32,000 లేదంటే ఒక 36,000 అంతే. డబ్బులు ఎక్కువగా కూడా లేవు. ₹1,00,000 కావాలి ప్రభు అని పాట పాడలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం. టెన్షన్ వచ్చేస్తుంది, ఆయన ఎక్కడ ఇబ్బంది పడతారు. ఆరాధన వాళ్ళు చేస్తా ఉంటే నా తల చేతులు రెండు కూడా నేలకు వేసేసి హృదయంలో నుంచి మూలుగుతా ఏడ్చాను. నేను చాలా మూలుగుతా ఏడ్చాను. ఎంత ఏడ్చానంటే నేను అంత సంతోషించాను. ఈరోజు దేవుడు మేము కావాలి అనుకున్నటువంటి ₹1,00,000 కూడా మా ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడు ఇచ్చాడు మాకు. దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దీన్ని బట్టి నేను మీకు చెప్పగలిగింది ఏంటంటే, మీకు సమస్య ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, అది ఏదైనా ఉండొచ్చు, ప్రార్థన ఉంటే అదే వస్తుంది మీ దగ్గరికి. నువ్వు ప్రార్థన చేయగలిగితే మధ్యాహ్నం ఏకదాటిగా ఇప్పటి వరకు కురవాలి వర్షం. కురవాల ఎందుకో బలమైన ఆరాధన చేశాను మనం. అలాంటి ఆరాధన, అలాంటి మూలుగు, అలాంటి ఏడుపు నీ జీవితంలో ఉంటే అసాధ్యమైనది ఏది కూడా నీ జీవితంలో ఉండదు. హల్లెలూయా. ఈ కార్యక్రమం ఎంత బాగా జరిగింది. నా సంఘ బిడ్డలేనండి నాకు ఆయువు పట్టు. నా యవనస్తులు నా కడుపున పుట్టకపోయినా వాళ్ళు నా బిడ్డలు. వాళ్ళ తల్లిదండ్రులు మా మీద ఎంత నమ్మకంగా పంపిస్తారంటే నా పిల్లల్ని తలుచుకుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. చాలా దూరంలో ఉంటారు వాళ్ళు, చదువుకుంటున్నారు, హాస్టల్లో ఉంటున్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. నా ఆస్తి ఎవరు అంటే వాళ్ళే.
రాలేకపోయాడు. కానీ వాడి మనసు అంతా ఇక్కడే ఉంటుందని నాకు తెలుసు. 4-5 సార్లు ఫోన్ చేశాను, వాడికి రాలేకపోయాడు. అయినప్పటికీ ఎప్పుడైనా వస్తాడు ఖచ్చితంగా ఇక్కడికి. పిల్లలు చాలా మంది వాళ్ళ పనులు వదిలేసి హాస్పిటల్లో పనిచేస్తున్న పిల్లలు, కిరాయికి వెళుతున్న పిల్లలు చాలా మంది వాళ్ళ పనులు వదిలేసి వచ్చి ఇక్కడ పని చేశారు. నేను పెట్టకపోయినా నేను తిడతానే ఉంటాను నా పిల్లల్ని. నేను చాలా కోపిస్తున్నాను. ఎంత కోపిస్తున్నానో అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాను. నా ప్రేమని భరించలేరు, నా కోపాన్ని భరించలేరు ఎవరు. అది వాళ్ళకి మాత్రమే తెలుసు. హల్లెలూయా. సో ఈ కార్యక్రమానికి మీరందరూ సాయుధులందరూ కూడా ప్రార్థన చేద్దామా? సాయుధులందరూ కూడా పైకి వస్తారా? ప్రార్థన చేద్దాం. అందరూ ఒకసారి చేతులు ఎత్తారు. ఎస్, యేసునామములో నెమ్మది, యేసునామములో స్వస్థత, యేసునామములో ఆరోగ్యము, యేసునామములో కృప, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అందరూ కలిసి పాడదాం. అలాగే చేతులు యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో అందరూ చదువులు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. చేయగలిగిన మా శక్తి కలిగినటువంటి మా గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దయగలిగినటువంటి మా గొప్ప తండ్రి, ఈ దాసుడు ప్రభానికి స్తోత్రాలు, దాసురాలు జేమ్స్ గారిని బట్టి మెర్సిడెస్ బట్టి వందనాలు. అయా గత అనేక సంవత్సరాల నుంచి అయినా అయా ఈ శివరానికి ఏర్పాటు చేయటకు పిల్లలందరినీ ప్రభా దేవుల్లో నడిపించటకు అనేకమైనటువంటి కథలు, పాటలు, నాటికలు నాయన నిబిడలకు నేర్పించి మరింతగా నేను బలపడటకు
బాల్య దినమునుండే ప్రభువా ఈ చిల్డ్రన్ క్యాంప్ ద్వారా నిన్ను పరిచయం చేస్తూ నీలో ఎదగాలనేటువంటి ఒక తలంపున తపన కలిగి ఈ రీతిగానైనా కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసినటువంటి చిల్డ్రన్ క్యాంప్ బట్టి నీకు వందనాలు అయ్యా. నీ కోరికలతో నీ వంతు చెల్లిస్తా ఉంది ప్రభువును నీ ప్రయాసము కాదన్నట్లుగా వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ సమస్తాన్ని చక్కపరచువాడు నీవే, చక్కదిద్దువాడు నీవే. అలాగే ప్రభా విజయవంతంగా తండ్రి ఈ 2025 సంవత్సరం చిల్డ్రన్ క్యాంప్ ప్రభా మేము అనుకున్న దానికంటే ఎక్కువ ప్రభా మీరు జరిగించినందుకే నీకు వందనాలు, నీకే వందనములు నాయనా. ఆశ్చర్యమైన తండ్రి వాతావరణం స్వాధీనపరుచుకొని ఏ విధమైన ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముందుకు కొనసాగించినందుకు నీకు వందనాలు. ఆయన కూడా వచ్చిన పిల్లలందరికీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రభా ఈ స్థలమును విడిచి వారి వారి గృహాలకు వెళ్ళుచుండగా అయ్యా వారందరూ క్షేమంగా వారి గృహాలకు చేరుకొని నీ నామాన్ని ఘనపరచునట్లుగా ఆయన ఈ చివరి క్యాంపును సహకరించిన ప్రతి సేవకునికి ఆ సేవకుల యొక్క పరిచర్యను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ నా ప్రభాని రాష్ట్రంలో అనేకమైనటువంటి చివరి క్యాంపు ప్రభా అనేక ప్రాంతాలలో జరుగునట్లుగా మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసి మీరు అమలు చేయమని ప్రార్థిస్తున్నాను. మీరే కార్యం కూడిన ప్రతి ఒక్క ఆకృష్ణవాన్ని సంశిష్టవాన్ని అయ్యా అందరినీ కూడా దీవించండి. అలాగే నాయన దూరం ప్రార్థనని నాయన ప్రభానికి స్తోత్రాలు చిన్నగా నడిపించుకొచ్చినటువంటి అయ్యా నీ కొందనాలైనా వారందరిని బట్టి నీకు వందనాలు అయ్యా. మా దూరం ప్రార్థన ప్రభానికి స్తోత్రాలు అయ్యా. మా మధ్యలోకి వచ్చిన తండ్రి పిల్లలకు చక్కగా నేర్పించినటువంటి ఆ టీములు బట్టి నీకు వందనాలు అయ్యా. వారి పనిని వారి పరిచయను వారి ఉద్యోగాలను వారి కలిగిన యావత్తు కూడా వారి కలిగిన సంతానాన్ని కూడా మీరే దీవించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ నీకు వందనాలు ఆయన. ఈ ప్రాంతం అంతటి నీ పరిశుద్ధాత్మ శక్తి నింపినందుకే నీకు వందనాలు ఆయా ప్రాంతాలను ప్రభా అనేక క్షేమంగా ఈ స్థలాన్ని తీసుకొచ్చినందుకే నీకు వందనాలు. అలాగే ప్రభానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు నాకు జ్ఞాపకం చేసుకుని ఈ చిల్డ్రన్ క్యాంపులైనా ఆహార విషయమైతేనేమి అయ్యా నీటి విషయమైతేనేమి ఏది కొదువు లేకుండా సమస్తం సమృద్ధిగా సమకూర్చినందుకే నీకు వందనాలు. అద్భుతములు చేయవాడు నీవు, ఆశ్చర్యములు చేయవాడు నీవు, ఘనమైన సూర్యకార్యములు చేయవాడు నీవే. అందులో బట్టి నీకు వందనాలు. చిత్తమైన ప్రభా మరొక ప్రభా మేమందరం కలిసి విరామాన్ని ఘనపరచినట్లుగా నేను స్తుతించినట్లుగా అద్భుతములు ఆశ్చర్య కార్యములు నీ ద్వారా ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగినట్లుగా కార్యాలను జరిగించి నీ దాసుల పరిచయను వారి కుటుంబాన్ని వారి సంఘాన్ని అయ్యే కలంపలో ఉన్న పరిచయం వారి సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. వేదికను అలంకరించిన దైవ సేవకులు వారి పరిచయం వారి కుటుంబాల వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. మరొకసారి మేమందరం ఘనంగా నామాన్ని ఘనపరచినట్లుగా ఆశ్చర్యమైన ఘన కార్యాలు జరిగించమని సమస్త మహిమ గంట ప్రభావం మీరే పొందుతుంది. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి.